ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి బాడీ ఫిట్నెస్ ఒక లెవెల్ అయితే ఫ్లెక్సిబిలిటీ వేరే లెవెల్. చాలా మంది ఫిట్ కనిపిస్తారు కానీ బాడీ ఫ్లెక్సిబుల్ గా ఉండదు వాళ్ళకి. మరి బాడీ ఫ్లెక్సిబుల్ గా ఉండాలంటే కనుక ఎలాంటి యోగాసనాలు ఉపయోగపడతాయో చూద్దామా? ఇప్పుడు మీ ఇంట్లో పిల్లల్ని చూడండి, ఎలా వంగమంటే అలా వంగుతారు, ఎలా కూర్చోమంటే అలా కూర్చుంటారు, ఎట్లా పడితే అట్లా బెండ్ అవుతారు, దొల్లుతారు, కానీ వాళ్ళకి ఏమీ కాదు. మరి మీకెందుకు అవుతున్నది? వంగి లేపుతుంటే ఒకటి పట్టేసి ఇట్లా అంటా ఉంటే ఇంకోటి పట్టేసి. కారణాలు ఎందుకు అంటే ఫ్లెక్సిబిలిటీ లేక. అందుకని శరీరములు అన్ని అవయవాలు మన స్వాధీనంలో ఉండాలి, వాటి స్వాధీనంలో మనం కాదు ఉండాల్సింది. కానీ అన్ని అవయవాలను అట్లా స్వాధీనం చేసుకోవాలంటే కండరాలు, జాయింట్స్, అట్లాగే లిగమెంట్స్, టెండన్స్ అన్నీ కూడా ఫ్రీ అవ్వాలి. అలా ఫ్రీ చేయడానికి ఉపయోగపడే సులభమైన వ్యాయామాలు ఏవో ఇప్పుడు చూడండి. ఫ్లెక్సిబిలిటీని పెంచడానికి ఉపయోగపడే 4 వ్యాయామాలు ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముందుగా సుఖాసనంలో వస్తే పద్మాసనమైనా వేసేసి మనం కూర్చోవచ్చు. ఆ తర్వాత నడుముని కుడివైపు కొద్దిగా బెండ్ చేసి కుడి మోక చేయి నేల కానిస్తాం. ఎడమ చేతిని చూడండి అట్లా పైకి లేపి సైడ్ స్ట్రెచ్ చేయాలి. పైకి లేపిన చేయి స్ట్రైట్ గా ఉంటుంది, బెండ్ అవ్వకుండా. ఆ తర్వాత ఈసారి ఎడమ చేయి మోక చేతి నేల కానిచ్చేసి కుడి చేయి పైకి లేపేసి లెఫ్ట్ సైడ్ స్ట్రెచ్ చేస్తాం. అప్పుడు నడుము భాగం నుంచి చేతులు పై భాగం అంతా కూడా స్ట్రెచ్ అవ్వటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇట్లా ఒక 6-7 రౌండ్స్ చేయగలిగితే అప్పర భాగం అంతా కూడా ఫ్లెక్సిబిలిటీ వచ్చేస్తుంది. ఇక రెండవది అశ్వసంచలనాసనం లాగా శరీరాన్ని పెట్టి ఒక కాలు ముందుకు పెడతాం, ఒక కాలు మోకాల మీద మనం నుంచుని 2 చేతుల్ని వెనక్కి పెట్టి వీపు వెనక భాగంలో చేతులు వేళ్లల్లో వేళ్ళేసి లాక్ చేసేస్తాం. ఇప్పుడు నడుముని మెడని ఇట్లా బ్యాక్ స్ట్రెచ్ చేయాలన్నమాట. సీటుని ఇట్లా ముందుకి బాగా పుష్ చేస్తాం, ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు. ఎంత బాగా ఇట్లా స్ట్రెచ్ చేస్తే అంత బాగా టోటల్ బాడీ స్ట్రెచ్ అవుతుంది. ఇక్కడ అన్ని కండరాలు తడిపిన బట్ట ఆరేసే ముందు పిండినట్లుగా అవుతుంది అన్నమాట ఈ భంగిమలో. అటు కాళ్ళకి, నడుముకి, చేతులకి, మెడ భాగానికి మంచి స్ట్రెచ్చింగ్ చేసే బెస్ట్ వ్యాయామం. ఇక మూడవది ఫ్లెక్సిబిలిటీ కొరకు వజ్రాసనంలో కూర్చుని చేతులు చాపేసి తల నేల కానిస్తాం కదా, అలా పెట్టిన తర్వాత ఎడమ చేతిని కుడివైపుకి తీసుకురావాలి. అట్లా నడుమును ట్విస్ట్ చేసేసి అలా స్ట్రెచ్ చేసి ఒక 1 నిమిషం ఉన్న తర్వాత మళ్ళీ కుడి చేతిని ఎడమ వైపు తీసుకువెళ్ళాలి స్ట్రెచ్ చేసేసి. ఇట్లా నడుమును స్ట్రెచ్ చేస్తూ ఇలా వీపు భాగం, మెడ భాగాన్ని స్ట్రెచ్ చేస్తూ ఉంటే ఫ్లెక్సిబిలిటీ చేతులకిను వీపు భాగానికి బాగా వస్తుంది. చివరిగా ఏకపాద పశ్చిమోత్తానాసనం. ఎడమ కాలు చాపేసి కుడికాలని అట్లా మడుస్తాం. ఎడమ చేత్తో ఎడమ పాదం వేళ్ళని అట్లా పట్టుకుని గాలిని వదిలేస్తూ నడుమును ముందుకు వంచి చేతులతో పాదాలు పట్టుకుని మోకాళ్ళ ముద్దు పెట్టుకుని పశ్చిమోత్తానాసనం. 2 కాళ్ళు చేయటం కష్టంగా ఉంటుంది కాబట్టి ఒక కాలు మడిచి చేయటం ద్వారా సులభంగా అందరికి వస్తుంది. ఆ తర్వాత కుడికాలు చాపేసి ఎడమ కాలుని మడిచేస్తాం. నడుమును ముందుకు వంచి చేతులతో పాదాన్ని పట్టుకుని మోకాళ్ళ ముద్దు పెట్టుకుని అట్లాగే మనం ఉంటాం. బాడీ ఫ్లెక్సిబిలిటీ కింద నుంచి పై వరకు అన్ని భాగాల్లో ఫ్లెక్సిబిలిటీ వరకు ఇలా చేస్తే చాలా బాగుంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.